హైదరాబాద్ పెరల్ సిటీ, ముత్యాల నగరం. నేను కూడా విన్నానండి, లేక్ సిటీ అనేవాళ్ళండి హైదరాబాద్ని. అంటే వేల కొద్ది లేక్స్, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పి సేల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లేక్ అనగానే తెలియకుండా ఒక చిన్న భయం అన్నది అందరికీ వచ్చేస్తుంది. హైదరాబాదుకు 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. దీన్ని మీరు చెప్పింది నిజం సార్. లేక్ సిటీ అనేవాళ్ళు 4 లక్షల చెరువులు హైదరాబాద్ నిజాం ఏలుబడిలో ఉండేటివి. వావ్ సార్, నేను ఏదో థౌజండ్స్ అన్నాను, 4 lakhs అంటుంటే అమ్మో. 2.5 CR అయితే అట్లీస్ట్ ఒక ఇక్కడ గేటెడ్ కమెంట్స్లో 3 BHK కూడా కొనలేని పరిస్థితి అన్నదండి. సో ఈ రేట్స్ కానీ వీటిన్నింటినీ, ఈ స్పెషాలిటీస్ ఇలాంటివన్నీ పెట్టి మిడిల్ క్లాస్కి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయారంటారా? అది మనకున్న దాన్ని ఏమంటారంటే తాపత్రయము, అవసరము, నెసెసిటీ సార్. ఎందుకు అంటే మీకు కోకాపేటలో గవర్నమెంటే కావాలని చెప్పి భూములను ఆక్షన్ వేసి 10 లక్షలు 20 లక్షలు ఉన్న ఎకరా భూమిని 100 కోట్లకు అమ్మింది. ఇప్పుడు మీరు అన్ని చోట్ల ఆ రేట్లు ఉంటాయి అనేది లేదు. కృత్రిమంగా ప్రజలలో, బిల్డర్స్లో దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసింది. నో డౌట్ మీకు సైబరాబాద్లోనో లేకుంటే హైటెక్ సిటీలోనో కోకాపేటలోనో మీరు రేట్లు చూడొద్దు సార్, మిగతా ప్రాంతాల్లో కూడా చూడండి. గవర్నమెంట్స్ నుంచి ఏ యాక్ట్ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటారు ఇలాంటివి కొంచెం చెప్తే ఈ సోషల్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుందండి. అందరూ ధైర్యంగా ఉంటారు, మా సొసైటీ డబ్బులు సేఫ్ అని. వాళ్ళకేమో డబ్బులు దండిగా ఉంటాయి. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వమానవ. గేటెడ్ కమ్యూనిటీలో నువ్వు ఇండ్లు కొన్న తర్వాత, ఫ్లాట్ కొన్న తర్వాత ఆ నియమ నిబంధనకు లోబడే నువ్వు అక్కడ జీవించాలి. నేను రాత్రి 10 అయింది, ఈరోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, 12 గంటలకు నేను పటాసులు కాలుస్తా, డీజే పెట్టుకొని హై సౌండ్తో పెట్టుకుంటాను అంటే చట్టం ఒప్పుకోదు. యాక్ట్ 65 అయితే ఏంటి, కార్పొరేషన్ యాక్ట్ అయితే ఏంటి అని మీరు ఒకసారి దాని బెనిఫిట్స్ గవర్నమెంట్స్ నుంచి ఏ యాక్ట్ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటారు ఇలాంటి మీరు కొంచెం చెప్తే. అందుకే చెప్తారు సార్, ఇండియా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. The most valuable and instructive materials of the mankind are treasured up from our Indian culture only. అండి సొసైటీ ఫండ్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశారు అనేది తెలుసుకోవడానికి యాక్సెసిబిలిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎంసీ అండి, మేనేజ్మెంట్ కమిటీ. ఎవరైతే మీరు ఎన్నుకున్నారో మీ ప్రతినిధులు ఎవ్రీ మంత్ వాళ్ళు మీకు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసు, ఖర్చులు, మీకు ఎక్స్పెండిచర్, రాబడి పోబడి వాళ్ళు మీకు పెట్టాలి గ్రూప్లో. అడిగినా అడగకుండా వాళ్ళు పబ్లిష్ చేయాలండి. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వస్తూ ఉండగా రాత్రి 9 గంటలకు కలెక్టరు, ఆర్డీఓ ఇంటికి వచ్చారమ్మా. నేను ఊర్లో లేను, మా భార్య పిల్లలు ఉన్నారు, భయపడిపోయారు. మాకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ నుంచి రఘునాథ్ అంట మీ కుమారుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇచ్చాడు, రేపు 12 గంటలకు మీరు రండి, వచ్చి ఆయన్ను కలవండి అనేటప్పటికీ సంతోషపడి, అప్పుడు నేను ఎక్కడనో క్యాంపులో ఉన్నానమ్మా అనంతపూర్, రాత్రికి రాత్రి వచ్చి మరుసటి రోజు ఆయనకు వెళ్లితే అప్పుడు ఉన్న గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా, తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అబ్దుల్ కలాం గారు 30 నిమిషాలు మా పిల్లలతో ముచ్చటించారమ్మా. అప్పుడు అది హైలైట్ అయింది. మా ప్రొద్దుటూరు, మా నేటివ్ ప్లేస్కి కానీ, మా ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, సంఘానికి కానీ ఎప్పటికీ రుణపడి ఉన్నాము. 2009లో హైదరాబాద్లో మాదాపూర్ ఏరియాలో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా. ఒక అమ్మాయి పేపర్లు ఏరుకుంటూ ఉండింది, వసుంధరమ్మ అని ఉన్నారమ్మ, నచికేత తపోవన్ ఆర్ఫనేజ్ స్కూల్ అది. ఆమె దగ్గర పోయి చేర్చిన తర్వాత ఆ అమ్మాయి 4 సంవత్సరాల్లో 10th పాస్ అయిందమ్మా. అయిపోయినాక ఏమైంది, అమ్మాయికి ఇంజనీరింగ్ చదవాలా అని ఉంది, వాళ్ళదేమో తమిళనాడు, ఆమెమో చెప్పే క్యాస్ట్ చూస్తే మంది ఇక్కడ వెనుకబడిన తరగతి ఉంది.
నువ్వు పోయి ఆ సర్టిఫికెట్ తెచ్చిస్తే ఆ అమ్మాయికి సీట్ వస్తుంది అని. సో నేనేం చేశానంటే తమిళనాడు వాళ్ళ బంధువుల దగ్గరికి పోతే వాన్లో సర్టిఫికెట్ ఇచ్చారు, ఏమి అది బెస్తా వాన్లో అని. అది అక్కడేమో బీసీ, మన తెలుగు స్టేట్స్లో అది ఎస్సీ కిందికి వస్తుంది. ఆర్తికి ఆలోచన పదును పెడితే, వివేకానికి విఘ్నత తోడైతే మూర్తి భవించిన వ్యక్తిత్వాలే మన భారతీయ స్త్రీలమ్మ తల్లులు. సృష్టిలో జరుగు ప్రతి మహత్కార్యానికి ప్రారంభంలో ఒక స్త్రీ హస్తం ఉంటుంది అంటాడు అమెరికన్ రచయిత లామర్టైన్. ఇది అక్షరాల నిజమమ్మ. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్న ఒకే ఒక రుగ్మత డ్రగ్స్ అమ్మ. రేపొద్దున ఇండియాకు కూడా అదే పరిస్థితి రాబోతూ ఉందమ్మ. ఆల్రెడీ ఈరోజు హైదరాబాదులో ఉన్న యువత విద్యార్థులు 20 నుంచి 25% డ్రగ్స్కు అలవాటు పడి ఉన్నారు. ఇది ఇప్పటికే గనక అవేర్నెస్ తేలేకపోతే ఇంటికి ఒకడు డ్రగ్స్ అబ్యూస్ వాడు ఉండి దాని యొక్క బాధపడే స్టేజ్ రాబోతూ ఉందమ్మా. Welcome to the very first episode of Pulse Talk podcast, where voice unlocks, story untold. I am your host Asima Sultana, and in our panel we have Dr. Soumya and Naresh with us. Thank you, Asima. Joining me today is a distinguished guest, Dr. RSV Badrinath, who is a former government employee and has been working for 18 districts in both combined Telugu states. With him, he brings 36 years of experience in public sector and have been working for the government of Telangana. Badrinath ji, come here. This gentleman has done wonders. He has done wonders. We value you. We admire you. We are proud of you, Badrinath ji. We'll felicitate Badrinath ji because he is the Hanuman of this conference. Let us give him a big applause. Let us facilitate. Thank you so much, Badrinath Garu, for doing everything. అందరికీ నమస్కారం. నా పేరు బద్రీనాథ్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి నవమోసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి, విద్యాబుద్ధులు నేర్పించి సంఘంలో ఉన్నతినిగా తయారు చేసేందుకు సహాయపడిన గురువులను ఎప్పటికీ జీవితంలో మానవుడు మర్చిపోకూడదు అనేది ఈ యొక్క శ్లోకం అర్థమండి. ప్రపంచానికి మన ద్వారా ఏమన్నా చేయాలా అనే ఒక ఉద్దేశంతో హైదరాబాదులో ఈ కోవిడ్ సమయంలో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ముసలివాండ్లకు ప్రజలకు కోవిడ్ వచ్చినప్పుడు సేవ చేయాలనే ఉద్దేశంతో వెలసిన ఈ సంస్థనే యూఫెర్వాస్, కోర్వా, తేనా, FGCC, FACRWA అంటే యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్. హైదరాబాదులో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ను ఒక తాటి కిందికి తెచ్చి వాళ్ళల్లో కావలసిన వెల్ఫేర్ అసోసియేషన్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో నీడ్స్ ఏమున్నాయనేది మనము చూసి వాళ్ళకు ఏ విధంగా మనం సహాయం చేయగలము అని చూసేది. ఇదే విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ను ఒక తాటి మీదికి తెచ్చి దానిలో ఏర్పరిచిన సంస్థనే కోర్వా, కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్.
హైదరాబాద్లో ఇంకా మనకు ఒక్కొక్క ప్రాంతానికి ఉదాహరణకు సైబరాబాద్ ఏరియాలో ఉన్న FGCC అంటే ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్, తెల్హాపూర్ నేబర్హుడ్ అసోసియేషన్, అదేవిధంగా GHMCకి ఆనుకొని ఉన్న 25 నుండి 30 మున్సిపాలిటీస్కు ఒక అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇట్లా రకరకాల మనము అసోసియేషన్స్ ద్వారా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చి జీవనోపాధికి కానీ ఉపాధి చదువు విద్యా అవకాశాలకు ఈ సిటీస్కు వస్తూ ఉన్న ప్రజలు వాళ్ళు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు సేవ చేసేందుకు వెలసిన సంస్థనే ఈ యూఫెర్వాస్ కోర్వా అమ్మ. గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తేనే ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటున్నాయి. ఒక్కొక్క బ్లాక్ 19 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ ఉంటున్నాయి. దగ్గర 2500 నుంచి 3000 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ ఉంటున్నారు ఒక సొసైటీలో. నథింగ్ బట్ అంటే మీరు ఒక 30,000 గేటెడ్ కమ్యూనిటీస్కి మీరు క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ అనేకంటే వీటిని 30,000 మినీ టౌన్స్ అని వచ్చాము. సో ఇంత మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ని కమ్యూనిటీస్ చూస్తున్నారు. సో కమ్యూనిటీస్ డెవలప్మెంట్ చాలా ఉంటుంది, చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ మధ్య ఎక్కువగా పర్చేస్ చేసే వాళ్ళు కూడా చాలా ప్రియారిటీస్ అన్నది గేటెడ్ కమ్యూనిటీస్ ఇస్తున్నారు. బికాజ్ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అన్నా కాంప్లెక్స్ అయినా మైగేట్ అయినా అప్రూవల్ లేని ఎవరు లోపలికి రాలేరు. సో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అడల్ట్స్ కానీ లేడీస్ కానీ సేఫ్టీ ఫీల్ అవుతున్నారు. అక్కడే స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి, హోటల్స్ వస్తున్నాయి, క్లబ్ హౌస్లు ఉంటున్నాయి, సూపర్ మార్కెట్స్ ఉంటున్నాయి. సో వాట్ నాట్ అసలు మినీ థియేటర్స్ ఉంటున్నాయి, సెలూన్స్ ఉంటున్నాయి. అసలు ఒక ఊరు ఫామ్ అయిపోతుంది. ఇంకొక చోటికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక మినీ టౌన్ అయిపోతుంది. బ్యాంక్స్ ఉంటున్నాయి, ATMs ఉంటున్నాయి, క్లినిక్స్ ఉంటున్నాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గరికి సర్వీస్ వెళ్ళేలాగా గేటెడ్ కమ్యూనిటీస్ డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఉంటే రేట్స్ అన్నవి లాస్ట్ ఒక 5 years నుంచి 6 years నుంచి చూస్తే మెయిన్ ఏరియాస్లోనే ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ స్క్వేర్ ఫీట్ అనేది 3,500, 4,000, 5,000 వరకు వస్తుంది. ఇప్పుడు మినిమం మీరు స్క్వేర్ ఫీట్ చూసుకుంటే 10,000 క్రాస్ అయిపోతున్నాయి. మెయిన్ ప్లేసెస్లో విల్లాస్ చూసుకుంటే 20 crores 25 crores కూడా విల్లాస్ సేల్ అవుతున్నాయి. అంటే ఈ జనరల్గా ఈ అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పర్పస్ రావడమే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని కంఫర్ట్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉండేలాగా రావాలి. అంటే ఇప్పుడున్న రేట్స్ కానీ అంటే ఒక 2 BHK ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే మినిమం 1.5 to 2 crores పెంచాల్సి వస్తుంది. ఇంటీరియర్ అవి కలుపుకుంటే 2.5 CR లేనిది అట్లీస్ట్ ఒక ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక 3 BHK కూడా కొనలేని పరిస్థితి అన్నది ఉంది. సో ఈ రేట్స్ కానీ వీటినన్నింటినీ ఈ స్పెషాలిటీస్ ఇలాంటివన్నీ పెట్టి మిడిల్ క్లాస్కి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయారంటారా? మీకు దీని మీద ఉన్న మీకు ఒపీనియన్ ఏంటండి? అది మనకున్న దాన్ని ఏమంటారంటే తాపత్రయము, అవసరము, నెసెసిటీ సార్. ఎందుకు అంటే మీకు కోకాపేటలో గవర్నమెంటే కావాలని చెప్పి భూములను ఆక్షన్ వేసి 10 లక్షలు 20 లక్షలు ఉన్న ఎకరా భూమిని 100 కోట్లకు అమ్మింది. కృత్రిమంగా ప్రజలలో బిల్డర్స్లో దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరు అన్ని చోట్ల ఆ రేట్లు ఉంటాయి అనేది లేదు. ఇప్పుడు అందుకే ప్రస్తుత ప్రభుత్వము సిటీని హైదరాబాదుకు 4 వైపులా రీజనల్ రింగ్ రోడ్ అని 100 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి దాన్ని విస్తీర్ణం చేస్తూ ఉంది. నో డౌట్ మీకు సైబరాబాదులోనో లేకుంటే హైటెక్ సిటీలోనో కోకాపేటలోనో మీరు రేట్లు చూడొద్దు సార్. మిగతా ప్రాంతాల్లో కూడా చూడండి, అక్కడంతా కూడా రేట్లు తక్కువ ఉన్నాయి. మామూలుగా మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు, అఫోర్డబుల్. ఇవన్నీ ఎవరు వస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇండస్ట్రీ ఓనర్సు, ఫారిన్లో ఉండి ఇక్కడికి డబ్బులు పంపించే వాళ్ళు, ఫెసిలిటీస్, కంఫర్ట్స్ వాళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ స్టిల్ అఫోర్డబుల్ రేట్స్లోనే ఉన్నాయి సార్. మీకు తెలిసినో లేదో గత సంవత్సరం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 20 to 30% కరెక్షన్కి వచ్చింది. అంతెందుకు సార్, మా గేటెడ్ కమ్యూనిటీలో 11-12 వేలు SFT అమ్మేది ఈరోజు 7,000కు వచ్చింది. కాబట్టి మంచి ఉంది, చెడ్డ ఉంది అండి. మనకు అవసరము
డిస్టెన్సు, కంపెనీకి దగ్గర ఉండాలా అనే ఉద్దేశంతో ఉన్న చోట్ల నో డౌట్ రెంట్ కానీ వాల్యూ కానీ అపార్ట్మెంట్ విల్లా పెరుగుతూ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వ పాలసీ వల్ల ఇంకా ఇంత రేట్లు రావు, అందరూ కూడా సామాన్య మానవులు కూడా కొనగలిగే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా. అందువల్ల మనము ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్కే వస్తాయి సార్. మీరు చెప్పినట్లు గేటెడ్ కమ్యూనిటీస్లో సొంతంగా ఒంటరిగా ఇప్పుడు మా దాంట్లో ఉంది, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, చిల్డ్రన్ ఏమో అబ్రాడ్ ఉంటారు. ఈ కమ్యూనిటీస్లో వాళ్ళకి అదొక సేఫ్టీ. పిఐసి అని చెప్పి మీరు పీకా చిల్డ్రన్ అబ్రాడ్ అని వాళ్ళకేమో డబ్బులు దండిగా ఉంటాయి, కానీ తల్లిదండ్రులను వృద్ధులను చూసుకునే టైం వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఉపాధి కోసం జీవనోపాధికి ఎక్కడికెక్కడికో దేశ విదేశాలకు వెళ్తూ ఉన్నారు. మీకు ఒక్క విషయం తెలిసినో లేదో సార్, ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వమానవ. అంటే ప్రపంచంలో మేధావిగా కానీ లేదా గొప్ప సంస్కర్తగా కానీ లేదా విజ్ఞానిగా కానీ కొనగలగబడి కీర్తించబడగలిగిన వాడు, వాని మూలాల్లో చూస్తే భారతీయ సంస్కృతి, భారతీయ గురువులు, భారతీయ నాగరికత మూలాలు ఉన్న వాళ్ళ ద్వారానే వాళ్ళు ప్రపంచం మేధావులైనారు. అందుకే చెప్తారు సార్, ఇండియా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ and the great grandmother of legend. The most valuable and instructive materials of the mankind are treasured up from our Indian culture only అండి. నిజమండి ఇది. సార్ ఇది మీరు స్పాంటేనియస్గా చెప్పి ఇంత బాగా చెప్పారా, లేకపోతే ఇట్ వాజ్ ఇన్ సమ్ బుక్ ఆర్? ముందు కొటేషన్స్ ఉంటాయమ్మా, నేనేం విజ్ఞానం రాసినోని కాదు కదమ్మా. మనం దాన్ని చదివి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాన్ని పెట్టుకోవడం అమ్మ. మీకు ప్రపంచంలో ఏ నాగరికత చూసినా, ఇప్పుడు రోమ్ నగరం సామ్రాజ్యం ఉంది, అసలు ఈరోజు పతనం అయిపోయింది. ఇట్లా ఎన్నో ఉన్నతంగా ఉండి ప్రపంచ కాంకరర్, నేను ప్రపంచాన్నే జయిస్తాను అనుకున్న నాగరికత అక్కడి నుంచి వచ్చిన చరిత్రనే కనుమరుగైపోయింది. కానీ భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత ఈ రోజుటికి కూడా చెక్కు చెదరలేదండి. అందుకే విదేశీయులు కానీ ప్రపంచంలో ఉండే మేధావులు కానీ భారతీయుల వైపు, ఈరోజు భారతీయ నాగరికత వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. నా దేశం పావనగంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్య వల్లరి, కాళిదాస కవిత మంజరి, తాన్సేన్ ఘానజరి, త్యాగరాజ కృతిలహరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగిరీంద్ర మకుటోజ్వల. చెప్పన్న రాజ్యాలను ప్రసరించిన దేశం, సీతాద్రి మొదలుకొని సేతువు వరకు శ్రీలు పొంగించిన దేశం, ఉపవాసాలు సాధించిన దేశం, ఉపనిషత్తులు బోధించిన దేశం, 4 వేదములకు పుట్టిన దేశం నా భారతదేశం అండి. మన యొక్క కల్చర్, మన యొక్క నాగరికత ప్రపంచానికి మార్గదర్శకం అండి. ఇప్పుడు కాదండి, క్రీస్తు శకము 13వ శతాబ్దంలో తమిళ ప్రవక్త తిరువల్లువారు చెప్పినట్లు నీతి నియమాలు పాటిస్తూ నేరాలు చేయకుండా గౌరవనీయమైన పంథాలో జీవనం సాగిస్తూ వర్తక వాణిజ్య వ్యాపారాభివృద్ధితో పాటి సంఘ సేవ చేస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునేవాడే భారతీయుడండి. 1 out of 7 people living in the world is an Indian. Be proud of being an Indian. We the Indians are great అండి. చాలా బాగుందండి వినడానికి. సార్ ఒకప్పుడు చూస్తే అంటే హైదరాబాద్ అన్నది పర్ల్ సిటీ అంటారు. సో నేను కూడా విన్నానండి, లేక్ సిటీ అనేవాళ్ళండి హైదరాబాద్ని. అంటే 1000 కొద్ది లేక్స్, ఎక్కడ చూసినా లేక్స్ అనేది హైదరాబాద్ చుట్టూ ఉండడం మనకి హైదరాబాద్కి ఒక ప్లస్ పాయింట్గా భావించారండి. ఎక్కడన్నా కమ్యూనిటీస్ ఇలాంటివన్నీ వచ్చిన చోట కూడా లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పి సేల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లేక్ అనగానే తెలియకుండా ఒక చిన్న భయం అన్నది అందరికీ వచ్చేస్తుంది. అంటే లేక్స్ కూడా చాలా వరకు ఎక్కడ కనపడట్లేదు అనుకోండి. సో ఇప్పుడు ఈ లేక్ వ్యూ కాన్సెప్ట్స్ కానీ, హైడ్రా దాన్ని కన్సిడర్ చేయడం కానీ, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నవి కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాటి సేల్స్ కానీ